నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. గత కొన్ని రోజులుగా కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాను. కొన్ని ఆఫీస్ పనులు లేకపోతే ఇతరత్ర పనుల వల్ల కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్ ఉండాల్సి వచ్చింది. సో వీడియోలు చేయలేకపోయాను. సో విషయంలోకి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 3 రోజులుగా అయితే కొంచెం గేరు పెంచినట్లు కనిపిస్తోంది. వైసీపీని మళ్ళీ పట్టాలెక్కించడానికి కానీ బతికించడానికి కానీ ఆయన రంగంలోకి దిగారు, వరుసగా పర్యటనలు చేస్తున్నారు అన్నట్లయితే అనిపిస్తోంది. సో ఈ టైంలో వైఎస్ జగన్కి మళ్ళీ అంటే ఆయనకి అనుసంధానంగా పనిచేసే నాయకుల్ని కానీ లేకపోతే ఆ భావజాలాన్ని వైసీపీ యొక్క నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం అయితే ఆయనకు అవసరం. గత 2019 అధికారం వచ్చిన తర్వాత వైసీపీ కొంతమంది నాయకుల్ని పూర్తిగా ఎంకరేజ్ చేసింది. ఆ ఎంకరేజ్ చేసిన నాయకులు కూడా బూతులు లేదా ఇతరత్ర పార్టీకి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు చేసేదే తప్ప ఆ పార్టీని ప్రజాస్వామ్యయుతంగా న్యూట్రల్ ఓటర్ల దగ్గర ఆహా ఓహో అనేలా అయితే ఏ పని చేయలేదు. ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు 2019 వైసీపీ గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని మాటలు లేకపోతే చేష్టల ద్వారా ఇదేం పార్టీ రా బాబు, ఇలాంటి పార్టీని గెలిపించామా అన్నట్లయితే న్యూట్రల్ ఓటర్లు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన మద్దతుదారులు ఎప్పుడు వాళ్ళకి మద్దతుగానే ఉంటారు. కానీ న్యూట్రల్ ఓటర్లు ముఖ్యంగా వైసీపీ పట్ల అసహ్య భావన లేకపోతే ఏహ్య భావన అయితే ఖచ్చితంగా కనిపెరిచారు. కొందరు నాయకులు యొక్క ప్రవర్తనను బట్టి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ముఖ్యంగా అంటే ఒక జర్నలిస్ట్ యాంగిల్లో నేను చూస్తాను కాబట్టి ప్రతి విషయం కూడా జర్నలిస్ట్ యాంగిల్లో ఏ నాయకుడు గొప్పగా ఉన్నాడు, ఏ నాయకుడు పర్ఫెక్ట్ వేలో పనిచేస్తున్నాడు, ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాడు అని నేను వైసీపీలో ఎతికినప్పుడు నాకు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అయితే నెంబర్ 1 అని నాకు అనిపించింది. ఒక జర్నలిస్ట్ యాంగిల్లో అనుకోకుండా 2024లో అనుకోకుండా అప్పట్లో కోనేటి ఆదిమూలంకి వైసీపీ ఎంపీగా నిలబెట్టాలని వైఎస్ జగన్ గారు భావించడం, అప్పటికప్పుడు కోనేటి ఆదిమూలం అప్పట్లో సత్యవేడు ఎమ్మెల్యే పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత సత్యవేడి టికెట్ తెచ్చుకోవడం, అక్కడి నుండి గెలవడం, అది జరిగింది, వేరే విషయం. సో 2024లో అనూహ్యంగా అంటే అప్పట్లో బైపోల్లో బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు బైపోల్లో ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉన్న గురుమూర్తి గారిని స్థానికుడు అనే కారణంతో, దగ్గరవాడు అనే కారణంతో జగన్ గారు ఎంపిక చేశారు. కరోనా కాలంలో చనిపోయిన ఆయన తర్వాత అంటే 2021లో బల్లి దుర్గాప్రసాద్ గారి స్థానంలో జరిగిన బైపోల్లో మంచి మెజారిటీతో గురుమూర్తి గారు గెలిచారు. సో 2024 వచ్చేటప్పటికి ఆయనకి ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ముఖ్యంగా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా 2024లో అనూహ్యంగా కోనేటి ఆదిమూలం గారిని పక్కకు తప్పించడంతో గురుమూర్తి గారిని నిలబెట్టాల్సి వచ్చింది. అంత వేవ్లో కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచిన ఎంపీ అభ్యర్థిగా 15,000 పైచిలుకు మెజారిటీతో గురుమూర్తి గారు గెలిచారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంత క్రాస్ ఓటింగ్ పడిందంటే కొన్ని నియోజకవర్గాల్లో గురుమూర్తి గారిని చాలా బలంగా నమ్మారు ప్రజలు. ఖచ్చితంగా ఎంపీకి ఒక ఓటు వేయాలి, కూటమికి ఒక ఓటు వేయాలి అని అయితే డిసైడ్ అయ్యి మరి గురుమూర్తి గారిని గెలిపించారు. అదే తరహాలో గురుమూర్తి గారు దాని తర్వాత ప్రయాణం కూడా ఒక ఎంపీగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ చాలా ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల మీద బూతులతో లేకపోతే ఇంకోటో విరుచుకుపడకుండా ప్రతి అంశం మీద, ప్రతి సమస్య మీద నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒక ఎంపీగా నేనేం చేయాలి, దీనికి కేంద్ర పెద్దల దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలి, ప్రతిదీ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి, సొంతంగా డ్రాఫ్టింగ్ చేసుకొని ప్రతి కేంద్ర మంత్రిని, ప్రతి అధికారిని లేకపోతే ఢిల్లీలో పెద్దల్ని కలవడం అనేది గురుమూర్తి గారు చాలా చక్కగా చేశారని చెప్పొచ్చు. ఆయన వల్ల ఫండింగ్ వచ్చిందా లేకపోతే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరిగిపోయాయని చెప్పడం కన్నా సమస్యల్ని ఎలివేట్ చేసే విషయంలో గురుమూర్తి గారు చాలా అద్భుతమైన పనితీరు కనబరిచారు. వైసీపీ లీడర్లలో ప్రస్తుతం ఉన్న లీడర్లలో ఎంపీ గురుమూర్తి గారు చాలా అద్భుతమైన నాయకుడు అనేది నేను చెప్పగలను. సో ఆయన ఒక్కొక్కటి నేర్చుకుంటూ కుర్రాడుగా 1985 అనుకుంటా ఆయన బోర్ను, ఇప్పటికి సుమారుగా 40 ఇయర్స్ ఓల్డ్, ఒక అద్భుతమైన యువ నాయకుడు అనేది నేను చెప్పగలను. ప్రజాస్వామ్యయుతంగా జగన్ గారికి 100కి 1000% చక్కగా నిలబడగల నాయకుడు. ముఖ్యంగా లాయల్టీ విషయంలో కానీ, విధేయత విషయంలో కానీ, పూర్తి స్థాయిలో ప్రజలను కలిసే విషయంలో కానీ, స్థానికుడు కావడంతో అందరినీ కలుపుకెళ్లే విషయంలో కానీ, వివాదరహితంగా ముందుకు సమస్యను తీసుకువెళ్ళడం, ఓన్లీ సమస్యను లేకపోతే ప్రభుత్వ విధానాలను విమర్శించే విషయంలో గురుమూర్తి గారు పక్కగా ఉంటారు. సో ఈయన్ను ఖచ్చితంగా జగన్ గారు అంటే నేను జగన్ గారికి లేకపోతే గురుమూర్తి గారికో ఆయనకి దగ్గర వాళ్ళనో లేకపోతే కావాలని కాదు, అంటే ఒక వైసీపీ యొక్క పతనం తర్వాత అంటే 2024లో పతనం తర్వాత మళ్ళీ
ట్రాక్ ఎక్కాలంటే ఖచ్చితంగా గురుమూర్తి లాంటి నాయకుల్ని ఖచ్చితంగా జగన్ గారు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. సో ఆయనకి ఎలాంటి వివాదాలు లేవు, చాలా కింది స్థాయి నుంచి వచ్చాడు, ఆర్థికంగా అయితే స్టెబిలిటీ లేదు. సో అలాంటి నాయకుల్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహిస్తే కనుక, వైసీపీ ప్రోత్సహిస్తే కనుక ఒక అద్భుతమైన మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యుతంగా పార్టీని న్యూట్రల్ ఓటర్లు నమ్మే పరిస్థితిలోకి తీసుకువెళ్ళవచ్చు. ఇది చాలా ముఖ్యం. వచ్చే ఎన్నికలకు ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు వైసీపీని నమ్మాలి అంటే ఖచ్చితంగా గురుమూర్తి లాంటి వ్యక్తుల్ని, సమస్యలను ఎస్టాబ్లిష్ లాంటి చేసే వ్యక్తుల్ని, రాజకీయ శత్రువుల్ని ఒక ఎస్టాబ్లిష్ ఒక పద్ధతైన వేలు విమర్శించే వాళ్ళని, వాళ్ళ యొక్క తప్పుల్ని ఎండగట్టే వాళ్ళని చాలా జాగ్రత్తగా జగన్ గారి దగ్గర తీసుకోవాలి. లేకపోతే వైసీపీ మళ్ళీ అదే బాటలో, అదే బూతుల బాటలో, లేకపోతే అదే దౌర్జన్యాల బాటలో వెళ్తే కనుక ఈసారి పతనం అయితే మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఉండదు. సో 2029లో ఇలాంటి నాయకులను అయితే ఖచ్చితంగా దగ్గరికి చేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే గురుమూర్తి గారు పోరాటం చేసే విషయంలో కూడా ఇటీవల తిరుపతి ఉప మేయర్ ఎన్నికలో కూడా ఆయన చూపించిన తెగువ చాలా గట్టిగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్పొరేటర్లందరినీ ఒక బస్సులో ఎక్కించడం, ఆయన దగ్గరుండి తీసుకెళ్ళడం, అలాంటి విషయాల్లో కూడా అంటే పోరాటం కూడా నేను చేయగలనని చూపించారు. సో ఒక యువ నాయకుడిని ప్రోత్సహిస్తే కనుక వైఎస్ జగన్ గారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మంచి జరుగుతుందని నేను జగన్ గారికి ఏమి దగ్గర వ్యక్తిని కాదు, లేకపోతే ఆయన మీద నాకు పాజిటివ్ వెళ్ళేది. కాకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ బతకాలంటే ఖచ్చితంగా పాత వేని విడిచిపెట్టాలి. గురుమూర్తి లాంటి కొత్త యువకుల్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల పార్టీ కూడా లాభం అనేది నేను బలంగా నమ్ముతాను. ఈ విషయంలో ఇంకా మీ అభిప్రాయాలు, మీ సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.